అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతం మనమైతే రాష్ట్ర రాజధాని అమరావతి ప్రాంతంలో ఉన్నాం. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చూసినా కానీ చంద్రబాబు నాయుడు గారిని లేదంటే ఆయన పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కరకట్ట కొంపలో ఉన్నాడని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుండేవాళ్ళు. 2019 ఎలక్షన్ ముందు కూడా నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, చంద్రబాబు అసలు ఇక్కడ ఇల్లు కట్టుకోలేదు, చంద్రబాబుకి అసలు ఇల్లే లేదు, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను కాబట్టి ఇదే రాజధాని అని చెప్పి మాటలు గారడీ చేసి ప్రజల ఓట్లు కొల్లగొట్టి ఈవెన్ అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి తాడికొండ మంగళగిరిలో కూడా గెలిచినటువంటి పరిస్థితి. మరి నమ్మించి నట్టేట ముంచాడు అని అంటారు చూసారా, దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ప్రస్తుతానికి అమరావతికి ఒక 3 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, ఒక 3 సంవత్సరాల్లో అమరావతి రాజధాని అనే దాన్ని ఒక రూపురేఖలు అయితే నేను తీసుకొస్తానని చెప్పారు. దానికి అనుగుణంగా నేను ఇక్కడే ఉంటాననే దానికి సంకేతంగా ప్రస్తుతానికి అమరావతి ప్రాంతంలో ఏదైతే వెలగపూడి అనే ఊరుందో, ఆ వెలగపూడిలో దాదాపుగా 5 ఎకరాల భూమిని అయితే తన సొంత ఇల్లు నిర్మించుకోవడానికి అయితే ఆయన కొన్నారు. దాదాపుగా 25,000 గజాల భూమి అయితే వచ్చింది. ప్రస్తుతం మనమైతే ఆ భూమి దగ్గరే ఉన్నాం. మీరు చూడొచ్చు, ఇక్కడ మనకి దూరంగా అక్కడ కనిపిస్తుంది. ప్రస్తుతం మనకి అసెంబ్లీ సెక్రటేరియట్ ఏవైతే సచివాలయం భవనాలు నడుస్తూ ఉన్నాయో అది ఆ ప్రాంతానికి వెనక వైపు బ్యాక్ సైడ్ వైపున. మరో పక్క ఇటు చూసుకున్నట్లయితే మనకి ఒక పక్క విట్ యూనివర్సిటీ కనిపిస్తుంది ఎదురుగా. అలానే ఇంకొంచెం దూరంగా ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, అలానే ఎన్జిఓస్ క్వార్టర్స్, సీడీ యాక్సెస్ రోడ్డు అలానే వచ్చేసేసి ఇటు హైకోర్టు శాశ్వతంగా నిర్మిస్తున్నటువంటి అసెంబ్లీ సచివాలయ భవనాల రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డుకి ఇటు ముందు వైపున ఈ ప్రాంతంలో దాదాపుగా వెలగపూడి గ్రామంలో 5 ఎకరాల భూమిని అయితే చంద్రబాబు నాయుడు గారు కొన్నారు. దాదాపుగా 25,000 గజాల్లో అయితే ఇంటి నిర్మాణం జరగబోతుందని అయితే తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికి ఈ భూమికి సంబంధించి సాయిల్ టెస్ట్, అంటే ఇక్కడ భూమిలో ఈ భూమి ఏ విధంగా ఉంది, ఇక్కడ నిర్మాణాలు ఎంతవరకు చేపట్టొచ్చు అనేది మొత్తం కూడా సాయిల్ టెస్ట్లు అనేవి అయితే పూర్తయిపోయినాయి. ఆ టెస్టులు ప్రస్తుతానికి చూడొచ్చు. ఇక్కడ ఒక రోడ్డు కూడా ఉంది. ఈ ప్రాంతంలో ఈ 25,000 గజాల రోడ్డు ఈ భూమి ఏదైతే ఉందో ఇందులో చంద్రబాబు నాయుడు గారు కొంత భూమిలో మాత్రం ఇల్లు కట్టి ఆయన ఎప్పుడు కూడా పర్యావరణ హిత పనులే చేస్తారు కాబట్టి మిగిలిన ప్రాంతంలో ఎవరైతే ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారో, లేదంటే సీఎంగా ఉన్నప్పుడు ఆయనకి సెక్యూరిటీ కావచ్చు, లేదంటే ఇతరత్ర ఉండటానికి వాళ్ళకి అవుట్ హౌస్లు కావచ్చు, ఈ ప్రాంతాన్ని అంతా గ్రీనరీగా తీర్చిదిద్ది ఆ ప్రాంతంలో అయితే కొన్ని నిర్మించే ప్రయత్నం అయితే ఇక్కడ చేస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ డిసెంబర్ 15వ తారీఖు నుంచి అమరావతి పనులు అనేవి స్టార్ట్ అవుతాయి అన్నారు. ప్రస్తుతానికైతే అమరావతిలో పనులు శరవేగంగా మొదలవబోతూ ఉన్నాయి. చాలా వాటికైతే కాంట్రాక్టులు టెండర్స్ అనేవి పిలుస్తూ ఉన్నారు. ఇక్కడ ఏవైతే నిర్మించబోతూ ఉన్నటువంటి శాశ్వత సచివాలయ సెక్రటరీ భవనాలు, అలానే హైకోర్టు భవనాలు, అదేవిధంగా ప్రస్తుతానికి మౌలిక సదుపాయాలు ముందుగా కల్పించాలని అయితే చూస్తున్నారు. రోడ్లు అనేవి డెవలప్ చేసి వీటికన్నిటికీ వాటరు, అలానే పవరు ఇటువంటివన్నీ ఇచ్చేసేసి రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా త్వరితగతిన ప్లాట్లు అనేది కేటాయింపు జరిగిపోతే ఆటోమేటిక్గా డెవలప్మెంట్ స్టార్ట్ అవుద్దని తెలుస్తున్నారు. ప్రస్తుతానికి 3 ఏళ్లలో ఖచ్చితంగా 3 సంవత్సరాల్లో ఇక్కడైతే అమరావతికి ఒక రూపురేఖలు తీసుకొస్తానని చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు. ఇక్కడ రైతుల దగ్గర నుంచి స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో 33,000 ఎకరాల భూమిని సేకరించినప్పుడు ఆయన ఏ మాట అయితే చెప్పారో ఆ మాటకి నేను కట్టుబడి ఉన్నానని చెప్పారు. మీరు చూడొచ్చు, ఇదే ఖచ్చితంగా మీకు ఇక్కడ ఒక పిల్లర్ కనిపిస్తుంది చూడండి, ఇదే చంద్రబాబు నాయుడు గారు కొన్నటువంటి భూమి. దీనికి ఇటు పక్కన మన లెఫ్ట్ సైడ్ లో ఒక రోడ్డు ఉంది, అలానే ఇప్పుడు కొన్నటువంటి ప్లేస్ కూడా ఒక ముందు వైపు ఒక రోడ్డు ఉంది. దానికి ముందు వైపు 1-2 ప్లాట్లు వదిలేసి తర్వాత ఇక్కడ ఒకటే ఏకబిట్ట 5 ఎకరాలు అయితే ఆయన భూమిని కొన్నారు. మరి అమరావతిలో పనులు చేయడానికి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 3 రాజధానులని చెప్పడము, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడంతో రాష్ట్రానికి రుణం ఇచ్చేవాళ్ళు కానీ లేదంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు కానీ లేకుండా పోయింది. కేంద్రం ఇప్పుడైతే సహకరించి 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుంచి గ్రాంట్ అమరావతికి అయితే ఇప్పిస్తుంది. అంటే మన రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా కట్టాల్సిన పని లేదు, ఏదున్నా కూడా కేంద్రమే భరిస్తుంది. అలానే ఆసియా బ్యాంక్ వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అమరావతి కోసం ఇస్తున్నారు. ఇంతకుముందు ఎవరైతే ఉన్నారో నార్మన్ ఫోస్టర్స్ వాళ్ళు అమరావతికి ఇంతకుముందు డిజైన్స్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ప్రజెంట్ ఇక్కడికి వస్తూనే ఉన్నారు. అలానే అనేక సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇక్కడికి రావాల్సినవి ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా మా భూమిని మాకు కేటాయించండి, మేము నిర్మాణాలు త్వరితగతిని చేపడతామని చెప్తున్నారు. అదేవిధంగా హోటల్స్ ఏవైతే ఉన్నాయో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి హోటల్స్, తాజ్ గ్రూప్ కావచ్చు, ఒబ్రాయ్ గ్రూప్ వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా మాకు అమరావతిలో భూములు కేటాయించమని చంద్రబాబు నాయుడు గారిని అడిగినటువంటి పరిస్థితి. వాళ్ళు దానికి అనుగుణంగా భూమి కూడా కేటాయిస్తూ ఉన్నారు. మీరు చూడొచ్చు, మనకి ఎదురుగా ఎన్జిఓ క్వార్టర్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారి హయాంలో 70-90% పూర్తయినటువంటి భవనాలు ఎలా ఉన్నాయో గత 5 ఏళ్లుగా వాటిని పాడుబట్టి శిథిలాల కింద మార్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడైతే మళ్ళీ వాటిల్లో పనులు కూడా స్టార్ట్ అవుతుంది. మీకు కనిపించవచ్చు, లైట్స్ కూడా కొన్ని ఆన్ అయ్యి ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ నిర్మాణాలు అయితే ఆల్రెడీ స్టార్ట్
స్టార్ట్ అవబోతున్నాయి. మీరు చూడొచ్చు ఆ బ్లాక్ ఆ రోడ్డు ఏదైతే ఉందో సచివాలయం నుంచి వచ్చేటటువంటి రోడ్డు అక్కడ మీకు కనిపిస్తుంది. ఆ హైకోర్టు దగ్గర నుంచి అక్కడ నిర్మాణాలు అనేవి మొదలవుతుంది. దానికి సంకేతంగా ఇంతకుముందు గతంలో ఈ టైం అయ్యేసరికి ఇప్పుడైతే దాదాపు సాయంత్రం 6 గంటలు అయితే అవుతుంది. ఈ టైంలో అసలు ఇక్కడ ఒక లైట్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. ఆ గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి టైం ఉందో దాదాపుగా 1,00,000 మంది కార్మికులు ఇక్కడ అమరావతిలో పనిచేస్తున్న వాళ్ళు 2019 టైంలో మేము హైదరాబాద్లో వర్క్ చేసేవాళ్ళం. అమరావతి అసలు రాజధాని అనేది ఎలా ఉంది, ఇక్కడ వర్క్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయా, ఏమైనా జరుగుతుందని తెలుసుకోవడానికి వచ్చినప్పుడు రాత్రి టైంలో అంటే ఇక్కడ డే అండ్ నైట్ 24 అవర్స్ అనేది వర్క్ జరుగుతూ ఉండేది. 1,00,000 మంది పైబడి కార్మికులు అనేవాళ్ళు అవిశ్రాంతంగా ఇక్కడ పనిచేస్తూ ఉండేవాళ్ళు షిఫ్ట్ల రూపంలో. సో ప్రస్తుతానికైతే టెండర్లు కూడా పిలిచారు, ఆల్రెడీ డబ్బులు కూడా వచ్చేసేసినాయి. ఈ జనవరి నుంచి ఇక్కడ శరవేగంగా పనులైతే ప్రారంభం అయిపోతాయి. ఆల్రెడీ చంద్రబాబు గారు అప్పట్లో వేసినటువంటి రోడ్స్ ఏవైతున్నాయో అవి మాత్రం ఇప్పటికీ చాలా కలకలాడుతున్నాయి. అలా విధంగా జంగిల్ క్లియరెన్స్ చేశారు. మరి ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే జంగిల్ క్లియరెన్స్ గత 5 ఏళ్లుగా ఇది ఒక అడవిని తలపించినటువంటి పరిస్థితి. మీరు చూడొచ్చు పెద్ద పెద్ద చెట్లు ఎక్కడా కూడా లేవు. అంతటా కూడా 33,000 ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ చేశారు. ఈ జంగిల్ క్లియరెన్స్ చేసినప్పుడు వచ్చినటువంటి వేస్ట్ ఏదైతే ఉందో ఈ కర్రలు ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిని కాలిస్తే ఇక్కడ పర్యావరణం అనేది కలుషితం అవుతుంది, చాలా కాలుష్యం వెదజల్లుతుంది మండించడం ద్వారా అని చెప్పేసి చంద్రబాబు గారు వినూత్నంగా ఆలోచించి ఈ వేస్ట్ ఏదైతే ఉందో ఈ వుడ్ వేస్ట్ తోటి ఆయన బ్రిక్స్ తయారు చేసేటటువంటి కంపెనీతో ఒక ఒప్పందం కుదుర్చుకుని ఈ వేస్ట్ తోటి బ్రిక్స్ అయితే తయారు చేస్తున్నారు. ఆ బ్రిక్స్ ని యాక్చువల్గా థర్మల్ పవర్ ప్లాంట్స్ లోను అలానే మరికొన్ని బయోగ్యాస్ ప్లాంట్స్ లోను ఇట్లాంటి వాటిలో వాడతాకి హైదరాబాద్ వాళ్ళతో ఒప్పందం చేసుకున్నారు. సో ఇక్కడ ఏదైతే జంగిల్ క్లియరెన్స్ చేసినటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ఆయన వినూత్నంగా ఆలోచించి వాటిని కూడా ఉపయోగపడేటట్లుగా కూడా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే ఇక్కడ సాయిల్ టెస్టులు అన్నీ కూడా ముగిసినాయి. ఇది మొత్తం కూడా చదును చేసిన తర్వాత జనవరి నుంచి ఇక్కడ పనులు ప్రారంభమైన తర్వాత ఆయన ఇంటి నిర్మాణం కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్దని తెలుస్తుంది. సో అమరావతి అనేది 3 సంవత్సరాల్లో ఒక రూపురేఖలు తీసుకొస్తామని చెప్పారు. మొత్తం కంప్లీట్ అవుతుందని కాకుండా ఒక రూపురేఖలు అనేవి అమరావతి తీసుకొస్తామని చెప్పారు. సో ఖచ్చితంగా ఈ ప్రాంతంలో చంద్రబాబు గారు ఇల్లు నిర్మించుకోవడం ద్వారా ఈ ప్రాంతం ఏకైక రాజధాని ఆల్రెడీ సుప్రీంకోర్టులో అమరావతి మాత్రమే ఏకైక రాజధాని ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో 3 రాజధానులు ఉన్నాయి మన రాష్ట్రానికి అని చెప్పి ప్రజలను ఒక కన్ఫ్యూజన్ గురి చేసి రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి అనేది లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు పడకేసినటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కానీ సుప్రీంకోర్టులో అమరావతి ఏకైక రాజధాని ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. సో రాష్ట్రానికి రాజధాని మాత్రం ఒక అమరావతి ఉంటుంది, అభివృద్ధి మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆయన విస్తరిస్తూ ఉన్నారు. ఎందుకంటే చూడొచ్చు వైజాగ్ నగరాన్ని ఒక సాఫ్ట్వేర్ హబ్గా ఆయన తయారు చేసి అలానే ఫార్మా హబ్గా కూడా తయారు చేసేటట్టు చూస్తున్నారు. ఎందుకంటే గూగుల్తో మొన్ననే ఒక ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు. అలానే మైక్రోసాఫ్ట్ వస్తుంది. సాఫ్ట్వేర్ సంస్థలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వైజాగ్ సైడ్ భూములు అయితే కేటాయింపులు అనేవి జరుగుతున్నాయి. అలానే ఎలక్ట్రానిక్స్ హబ్గా రాయలసీమను తయారు చేస్తూ ఉన్నారు. ఎలక్ట్రానిక్స్ మొబైల్స్ ఏవైనా కూడా అటు రాయలసీమ శ్రీ సిటీ కావచ్చు, చిత్తూరు కర్నూలు సైడ్ అయితే మెగా సీడ్ పార్క్ ఇటువంటివన్నీ కూడా అభివృద్ధి మొత్తం అటు రాష్ట్రం అంతా విస్తరిస్తూ రాజధాని ప్రాంతం అంటే సచివాలయం అసెంబ్లీ ఇటువంటివి మాత్రం ఇక్కడ అమరావతిలో పెడుతూ ఉన్నారు. చాలా సంస్థలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అయితే ఆసక్తి చూపుతూ ఉన్నాయి. మరికొద్ది రోజులు ఇక్కడ శరవేగంగా పనులు జరుగుతూ దాదాపుగా 1,00,000 నుంచి 2,00,000 మంది కార్మికులు డే అండ్ నైట్ పనిచేసేటటువంటి పరిస్థితులు ఇక్కడ రాబోతున్నాయి. రాబోయే 3 ఏళ్లలో అమరావతి అనేది ఒక మహానగరం, ఎందుకంటే గ్రీన్ ఫీల్డ్ సిటీగా కూడా మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే పర్యావరణ హితంగా మాత్రం ఇక్కడ నిర్మాణాలు చేపట్టేటట్లుగా చంద్రబాబు గారు అయితే ప్రణాళికలు రచిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.